మహాలక్ష్మీదేవి స్వయంభూవుగా వెలిసిన క్షేత్రాలు అత్యంత అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన క్షేత్రమే కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో ఉన్న గొరవనహళ్లి. ఇది అమ్మవారి స్వయం వ్యక్త క్షేత్రం. పూర్వం అప్పయ్య అనే భక్తుడికి గ్రామంలోని నీటి తటాకంలో అమ్మవారు స్వయం వ్యక్తంగా లభించిందట. ఆ భక్తుడే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయటం ప్రారంభించాడు. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. ఆ తరువాతి కాలంలో నిరాదరణకు గురై కమలమ్మ అనే భక్తురాలి కారణంగా గొరవనహళ్లి మహాలక్ష్మి క్షేత్రం పూర్వవైభవం సంతరించుకుంది. నాటి నుంచి ఎంతో మంది భక్తులు మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి తరలిరావటం ప్రారంభించారు. గర్భాలయంలో కనిపించే స్వయం వ్యక్తమూర్తితో పాటు అమ్మవారి స్వర్ణమూర్తిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు. గొరవనహళ్లి మహాలక్ష్మి క్షేత్రాన్ని దర్శించిన వారికి అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. గలగలగలమని సౌవడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ. గొరవనహళ్లి శ్రీ మహాలక్ష్మి దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.